హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కారం కోసం మనం చేసే ప్రాసెస్ అనమాట. ఇదైతే మాత్రము వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి. సమ్ ఇష్యూస్ వల్ల అయితే కొంచెం వీడియోలు అయితే లేట్ అయినాయి అనమాట. మన ఫోన్ ప్రాబ్లంలో ఉంది. ఇంకా చెప్పాలంటే మా ఆయనతో పెద్ద డిషన్ కూడా అయ్యింది. అందుకనే ఫోన్ అయితే కొన్ని రోజులు ముట్టుకోలేదు మనం అయితే మాత్రము. ఇంక కారం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడైతే అమ్మ మొత్తం కడిగేస్తుంది. పని అంతా అయిపోయిన తర్వాత అమ్మ వచ్చిందంటేనే ఆటోమేటిక్గా మనకు పని తగ్గుతుంది. ఇదైతే నిజం అనమాట. ఇంకా కారం కోసం తీసుకొచ్చిన మసాలా అంతా డ్రై రోస్ట్ చేసి వేపేసినవన్నీ ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఎండలో ఆరేయాలి. ఒక 5 రోజులు, ఒక 4 రోజులు అలాగే ఎండుమిరపకాయ ఇలా పట్టుకుంటే టప్మని ఇరిగిపోయి అంత. కానీ అలా అయిన తర్వాత మిల్లికి ఇచ్చేసిన తర్వాత అది ఆడేసి తీసుకొచ్చిన తర్వాత మూత తీసేసి ఒక ఫుల్ నైట్ ఉంచేసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న అగరు మొత్తం పోతుంది. ఇంకా తర్వాత ఒక 1/2 కేజీ, 1/4 కేజీ ఎల్లుల్లిపాయలని కచ్చబెచ్చగా దంచి అంత ఒప్పుకోలేని వాళ్ళు మిక్సీ ఒక్క తిప్పి అది అయిపోయిన తర్వాత కారంలో కలిపేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మంచి వాసనతో పాటు స్టోర్ కూడా చాలా బాగా ఉంటుంది.